డియర్ వ్యూవర్స్, ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామ్ని చాలా గర్వంగా అనౌన్స్ చేయదలుచుకున్నటువంటి విషయం ఇది. ఏంటంటే ఇది ర్యాంకర్స్ గైడెన్స్ ప్రోగ్రామ్. అంటే టీమ్ 21 ఆధ్వర్యంలో 21 ఫ్యాకల్టీస్ ఉన్నారు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ నుండి. అలానే కాకుండా టీమ్ 21 ఆధ్వర్యంలో 21 ర్యాంకర్స్ ఉన్నారు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ నుండి. మీకు వీళ్ళంతా కూడా మీ ర్యాంక్ ఓరియంటెడ్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి మీకు ర్యాంక్ రావడానికి కావాల్సిన సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళంతా. అంటే ఇప్పుడు ఫ్యాకల్టీస్ ఫౌండేషన్ ఇస్తారు, ర్యాంకర్స్ ఆ ఎక్స్ట్రా ఎడ్జ్, వాళ్ళు ఫేస్ చేసిన రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఎగ్జామ్ హాల్లో దాన్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు. అంటే వాళ్ళు తయారు చేసుకున్న నోట్స్ ఎలా ఉంది అండ్ మోడల్ ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారో, ఆ ఆన్సర్కి వాళ్ళు కంటెంట్ని ఎలా వాల్యూ ఎడిషన్ చేసుకొని ఇంకా ఎన్రిచ్ చేసుకున్నారు, ఈ కంటెంట్ ఎన్రిచ్మెంట్ ఎలా ఉంది అని వాళ్ళు కంటెంట్ ఎన్రిచ్మెంట్ క్లాసెస్ నేరుగా తీసుకోబోతున్నారు. వీక్లీ లైవ్ డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. అలానే దీని మీద 16 గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 16 గ్రాండ్ టెస్ట్ని హై క్వాలిటీ ఎవాల్యుయేషన్ జిఎస్ గ్రాండ్ టెస్ట్ని 24 అవర్స్లో ఎవాల్యుయేట్ చేసి ఇద్దామని లక్ష్యంతో ఉన్నాం. ఎవరైతే మన హైదరాబాద్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ ఫాలో అవుతామని ర్యాంకర్స్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో 21 ర్యాంకర్స్ ఇప్పుడు తీసుకోబోతున్న సెషన్ అటెండ్ చేస్తారు. వాళ్ళు ఇన్న క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ ఉంటే రావచ్చు, ఫ్యాకల్టీ సపోర్ట్ తీసుకోవచ్చు. సోషియాలజీ, పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ మూడింటికి సంబంధించి ఇందులో ఇస్తున్నాము. అలానే 4 జిఎస్ పేపర్స్ అన్నీ కలిపి ఒకటి ఇస్తున్నాం మనం ఒక ప్రోగ్రామ్ కింద. సో ఇందులో 21 ర్యాంకర్స్ టీచ్ చేయబోతున్నారు అనే విషయం ఏంటంటే, మీ ఫైనల్ మెయిన్స్ గోల్ని రీచ్ అవ్వడానికి, అలానే ఎవరైతే ప్రిలిమ్స్ మిస్ అయిపోయిన వాళ్ళు కూడా వెటరన్స్ ఎవరైనా ఉంటే ఫైనల్ గోల్ రీచ్ అవ్వడానికి కావాల్సిన ఎక్స్ట్రా ఎడ్జ్ ఎఫర్ట్. సో ఈ ఇంటెన్షన్ ఏంటి, దీని ఉద్దేశం ఏంటి, దీని లక్ష్యం ఏంటి, మళ్ళీ ఇందులో ఏమైనా మన మిషన్ ఉందా, ఇన్ని ర్యాంకుల మిషన్ ఉందా అది చెప్పండి సార్. 2023లో 21st సెంచరీ నుంచి మనకి 153 మంది ర్యాంకర్లు పాస్ అయ్యారు. వాళ్ళల్లో కొంతమందిని మన ఈ ర్యాంకర్స్ గైడెన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. సో దీని ఉద్దేశం ఏంటి అంటే, 2023లో వచ్చిన ర్యాంకుల కన్నా ఎక్కువ ర్యాంకులు సాధింపు చేసేటటువంటి ఉద్దేశం. అంటే మనం ఏ ప్రోగ్రామ్ అయినా మన ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ర్యాంకులు సాధించడం, స్టూడెంట్స్ తోటి ర్యాంకులు కొట్టించడం. దీంట్లో మన స్వార్థం ఏమీ లేదు. యాక్చువల్గా నాకు ఉన్నటువంటి డ్రీమ్ ఏంటి అంటే, దేశంలో ఉన్న ప్రతి జిల్లాలోనూ మన కలెక్టర్, మన ఎస్పీ ఉండాలి. ఈ ఉద్దేశంతో మనం ఏ ప్రోగ్రామ్ అయినా ముందుకు తీసుకెళ్తాం. సో మన కలెక్టర్, మన ఎస్పీ అంటే 21st సెంచరీ నుంచి పాస్ అయినటువంటి వాడు. సో ఇప్పుడు మామూలుగా థియరీ క్లాస్ రూమ్లో చెప్తున్నాం, ఫౌండేషన్ క్లాసులు. అండ్ ఈ ర్యాంకర్స్ ద్వారా ర్యాంకులు సాధించడం కోసం ర్యాంకు లక్ష్యంగా ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఈ ర్యాంకర్స్ గైడెన్స్ ప్రోగ్రామ్. సో దట్ ర్యాంకర్స్ ఎవరైతే లాస్ట్ ఇయర్ ర్యాంకులు సాధించడం జరిగిందో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి తెలిసినటువంటి టిప్స్, టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు పాలిటీ అంటే అందరూ లక్ష్మీకాంత్ చదువుతారు. మరి లక్ష్మీకాంత్ అందరూ చదివినప్పుడు ఒకడికేమో ర్యాంక్ వస్తుంది, ఇంకొకటికి ర్యాంక్ రావట్లేదు. ఆ ర్యాంక్ వచ్చినప్పుడు ఏం చేస్తే వాడికి స్పెషల్గా అడిషనల్గా మార్కులు పోయి ర్యాంక్ వచ్చింది అనే ట్రిక్స్, అనే టిప్స్ వీళ్ళు ఈ భవిష్యత్తులో 2024లో మెయిన్స్ రాసే వాళ్ళకి చెప్తారు. కాబట్టి అదే ఇప్పుడు ఎప్పుడో పాత ర్యాంకర్లు కాదు మనం తీసుకొస్తాం, 2023 అంటే ఇమీడియట్ బిఫోర్ ఇయర్ అనమాట. సో వాళ్ళు తమకు తెలిసినటువంటి ఈ పద్ధతులని, ఈ స్కిల్స్ని రాబోయే వాళ్ళ కోసం షేర్ చేసుకుంటారు. ఆ రకంగా ఈ ర్యాంకులు సాధించడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది. దిస్ ఈజ్ వాట్ ర్యాంకర్స్ గైడెన్స్ ప్రోగ్రామ్. ఎస్. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సార్, మీరు ఇందాక చెప్పారు వాళ్ళు రీసెంట్గా ర్యాంకర్స్ అవ్వడం వల్ల దానికి సంబంధించిన రియలిస్టిక్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, గ్రౌండ్ రియాలిటీ తెలిసి ఉంటుంది. ఎక్స్ట్రా వాల్యూ ఎడిషన్ అనేది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసుకొని ఎథిక్స్కి సమ్ ఎగ్జాంపుల్స్, కీవర్డ్స్ బాగా తయారు చేసి పెట్టుకుని ఉంటారు. సో ఆ ర్యాంకర్స్ ఆ లాస్ట్ మినిట్ ఎక్స్ట్రా ఎడ్జ్ అంటే 3-4 ఇయర్స్ దానిలోనే నలిగి ఉండడం వల్ల ఈ సంవత్సరానికి వాళ్ళ తోడ్పాటు చాలా హెల్ప్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు రోజులు గడుస్తున్న కొద్దీ స్లోగా వాళ్ళు వేరే రంగాల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి అంటే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తూ ఇంకా ఇతర విషయాల్లో కూడా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తారు. దానివల్ల డైల్యూట్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళడానికి ముందే ఈ రీసెంట్ ర్యాంక్ వచ్చి ఈ ప్రిపరేషన్లోనే సీరియస్గా ఉండి, పూర్తి నాలెడ్జ్ ఉండి, వాళ్ళ దగ్గర నోట్స్ ఉండి, ఆ నోట్స్ని మీకే నేరుగా షేర్ చేసి దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఈ ఫైనల్ అవుట్పుట్
ఆల్రెడీ ఫౌండేషన్ తీసుకున్న ఫైనల్ అవుట్పుట్ ఈ వెటరన్ ఆస్పిరెంట్స్ వెదర్ యూ హ్యావ్ క్లియర్ ప్రిలిమ్స్ ఆర్ నాట్, ఈ వెటరన్ ఆస్పిరెంట్స్ దీన్ని కనుక కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే ఐ థింక్ దే విల్ క్రాక్ దిస్ ఎగ్జామ్ Yes. ఈజీ. ఇంకా అసలు వాళ్ళు నెక్స్ట్ ఏం చేయక్కర్ల, ఫౌండేషన్ ఉంది, ఈ ర్యాంకర్స్ ఇచ్చిన మెటీరియల్ ఉంది, ఈ ఎక్స్ట్రా ఎడ్జ్ ఏదైతే వాల్యూ ఎడిషన్ ఇన్ఫర్మేషన్ ఉంది ఎన్రిచ్ అయిందో కంటెంట్ వాళ్ళ ఆన్సర్స్లో రిఫ్లెక్ట్ అయితే వాళ్ళకి ర్యాంక్ రావడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. బహుశా ఈ తప్పని అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అంటే మోర్ ఓవర్ ఇంకా ఏంటంటే ఈ ర్యాంకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోట్స్ తీసుకొచ్చి వీళ్ళకి షేర్ చేస్తారు. చేస్తున్నారు వాళ్ళు రాసిన టెస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఆన్సర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూపిస్తారు, వీళ్ళకి చూపిస్తారు. సో ఇవి అందరికీ దొరికేవి కావు. కాబట్టి ఏ పద్ధతిలో ఆన్సర్ రాశాడు, ఇంట్రడక్షన్లో ఏముంది, కంక్లూజన్లో ఏం రాశాడు, తర్వాత మెయిన్ బాడీలో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, తర్వాత గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి కమిటీ రిపోర్ట్లో ఏం సజెస్ట్ చేశారు, సెకండ్ ఏఆర్సి 15 రిపోర్ట్లు ఉంటే ఆ 15 రిపోర్ట్లు ఎక్కువగా వీళ్ళు విరివిగా దేన్ని ఉపయోగించి ఆన్సర్స్ రాయడం జరిగింది. సో ఇటువంటి పాయింట్స్ అన్నీ మనకి టెక్నికల్గా రాబోయే వాళ్ళకి, ఆన్సర్స్ రాయబోయే వాళ్ళకి, రేపు మెయిన్స్ రాసే వాళ్ళకి బాగా తెలుస్తాయి. కాబట్టి మీరు ఇప్పుడు సపోజ్ ప్రిలిమ్స్ ఇంకా రిజల్ట్ రాలేదనుకుంటారు కొంతమంది, రిజల్ట్ రాకుండా మనం ఎట్లా స్టార్ట్ చేస్తాం. మీకు ఇప్పుడు ప్రిలిమ్స్ రిజల్ట్ తోటి మీరు కనుక వెయిట్ చేస్తూ ఉంటే ఆ టైం కాస్త అయిపోతుంది. మనకి ఉన్న లిమిటెడ్ టైంలో మ్యాక్సిమం మనం నాలెడ్జ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో దట్ ఇదే టెక్నిక్ మీరు నెక్స్ట్ ఇయర్ అయినా ఉపయోగించుకోవచ్చు, ఇప్పుడు ఇమీడియట్గా మెయిన్స్కి కాకపోయినా సరే. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడేది. ఈ సంవత్సరం మెయిన్స్ రాద్దామని కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు, ఆర్ నెక్స్ట్ ఇయర్ 2026లో మెయిన్స్ రాద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఉపయోగించుకునే అవకాశం. దట్ ఈస్ వాట్ ర్యాంకర్స్ గైడెన్స్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా 16 టెస్ట్ ఉంటాయి అండ్ 200 hours ఇంటెన్సివ్ లెక్చర్స్ ఉంటాయి ఫర్ ఈచ్ పేపర్, ఫర్ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పిఎస్ఆర్ అండ్ నెక్స్ట్ జిఎస్కి సంబంధించి జిఎస్ 1-2కి సంబంధించి మొత్తం జిఎస్ 1, 2, 3, 4 అన్నిటి మీద కూడా ఉంటుంది ఈ సెషన్ అనేది. అండ్ దీనిలో భాగంగా 500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించడం అండ్ పీవైక్యూస్ అన్నిటికీ మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్గా ఉంటాయి ఈ కంటెంట్కి సంబంధించి. ఇంకా మీకు ఫ్యూచర్లో దీనిలో భాగంగా ఎవరెవరైతే ఈ ఆన్సర్స్ రాస్తుంటారో డైలీ ఒక బెస్ట్ ఆన్సర్ని మీకు డిస్ప్లే చేసి కూడా చూపించడం జరుగుతుంటుంది. సో ఇలాంటివి మన ఈ ర్యాంకర్స్ గైడెన్స్ ప్రోగ్రాంలో ఉండబోతున్నటువంటి విషయాలు. చాలా డెడికేటెడ్గా తీసుకొచ్చినటువంటి విషయం ఇది. బహుశా ఇది అందరికీ కేవలం ఈ ఇయర్ మెయిన్స్ రాసిన వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.